యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో చుండ్రు సమస్యను చూస్తున్నాం. ఈ చుండ్రు అనే సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ చుండ్రు సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అలాగే ఈ యొక్క డెండ్రాఫ్ సమస్యకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క డెండ్రాఫ్ అనేది రావడానికి గల ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా డస్ట్ అనేది ఎక్కువగా పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా ఈ యొక్క స్కాల్ప్ లో డెండ్రాఫ్ అనేది వచ్చి ఎయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంటుంది. అలాగే కోంబింగ్ చేసినప్పుడు తెల్లటి పొట్టులాగా రాలడం గమనించవచ్చును. అలాగే కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క డెండ్రాఫ్ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ను తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క డెండ్రాఫ్ సమస్య అనేది రావడం జరుగుతుంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ యొక్క చుండ్రు సమస్యకు కారణమవుతుంటాయి. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు గనక లక్షణాలు గమనించినట్లయితే ప్రధానంగా చుండ్రు అనేది కోంబింగ్ చేసినప్పుడు ఒంటిపై రాలడం, అలాగే తెల్లటి పొట్టులాగా కూడా పడుతూ ఉండడం గమనించవచ్చును. అలాగే ఈ యొక్క చుండ్రు సమస్యను ఎదుర్కొనేటప్పుడు దురద అనేది ఎక్కువగా వచ్చి చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే చుండ్రు సమస్యతో బాధపడుతుంటామో ఎయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువగా ఉండి ఇబ్బందికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క చుండ్రు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మార్కెట్లో దొరికే రకరకాల షాంపూస్ను వాడడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా షాంపూలను కానీ ఆయిల్స్ను కానీ వాడడం చేయకూడదు. అలాగే ముఖ్యంగా డస్ట్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదంటే డస్ట్ ఉన్న ప్రాంతాల్లో వర్క్ చేయాల్సి వస్తున్నప్పుడు కూడా క్యాప్ను ధరించడం అలవాటు చేసుకోవాలి. క్యాప్ను ధరించే అలవాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క డస్ట్ ఫామ్ అనేది తక్కువగా ఉండి చుండ్రు సమస్య అనేది త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతగా వేధించే ఈ యొక్క చుండ్రు సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. హోమియోపతి వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని మందులను ఎంపిక చేసుకున్నప్పుడే ఈ యొక్క మందులు సక్రమంగా పనిచేసి ఈ యొక్క చుండ్రు సమస్య నివారణలో తోడ్పడుతుంటాయి. ప్రధాన మందులలో ముఖ్యంగా తూజా అనే మందును చూసినట్లయితే ఈ తూజా అనే మందు చుండ్రు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. తల కోంబింగ్ అనేది చేసినప్పుడు తెల్లటి పొట్టులాగా రాలిపోతున్న సందర్భంలో ఈ యొక్క తూజా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే తలలో దురద కూడా ఎక్కువగా ఉండి తెల్లటి పొట్టులాగా రాలిపోతూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క తూజా అనే మెడిసిన్ వాడుకోవడం వల్ల ఈ యొక్క చుండ్రు సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్సెనిక్ ఆల్బమ్. ఈ మందు కూడా చుండ్రు సమస్య నివారణలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా తలలో దురద ఉండి పొడిబారినట్లుగా ఉండి ఎక్కువగా వెంట్రుకలు రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. తలలో దురద కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ యొక్క దురద సమస్య ఎక్కువగా రాత్రిళ్ళు కానీ లేదంటే మధ్యాహ్న సమయాల్లో ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్న వారిలో ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఫాస్ఫరస్. ఈ మందు కూడా చుండ్రు సమస్యను ఎదుర్కొనే వారికి చాలా బాగా పనిచేస్తుంటుంది. చుండ్రు సమస్యను ఎదుర్కొంటూ ఒకే దగ్గర వెంట్రుకలు అనేటివి ఎక్కువగా పోతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మానసిక స్థాయిలో వీరికి ఎక్కువగా చల్లటి పదార్థాలంటే ఇష్టం. అలాగే ఎక్కువగా ఫ్రెండ్స్ను కలిగి ఉంటారు. అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా పొడుగ్గా అవపడుతుంటారు. మానసికంగా వీరు చాలా సున్నిత స్వభావాలు. ఇలాంటి లక్షణాలు ఉండి చుండ్రు సమస్యతో బాధపడుతూ వెంట్రుకలు ఒకటే దగ్గర ఎక్కువ మొత్తంలో రాలిపోతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సెపియా. ఈ మందు కూడా స్కాల్ప్లో వచ్చే డెండ్రాఫ్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క డెండ్రాఫ్ అనేది తేమతో కూడి ఉండి తడిలాగా ఉంటుంది. ముఖ్యంగా ఉమెన్స్లో వచ్చే డెండ్రాఫ్కు ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు నైట్రోమోర్. ఈ మందు కూడా చుండ్రు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎక్కువగా తల లోపల చిన్న చిన్న గుల్లలు లాంటివి వచ్చి డెండ్రాఫ్ అనేది ఎక్కువగా ఉండి ఎక్కువగా దురద పెడుతూ ఇరిటేషన్ వస్తూ వెంట్రుకలు రాలిపోతున్న సందర్భంలో ఈ యొక్క నైట్రోమోర్ అనే మందు బాగా ఉపయోగపడుతుంది. వీరికి సాల్ట్ అంటే చాలా ఇష్టం. సాల్ట్ తక్కువ ఉన్న కూరలు కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకోవడానికి వీరు ఇష్టపడరు. ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండి
డెండ్రఫ్ సమస్యతో బాధపడుతూ తల నుంచి వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్న సందర్భంలో ఈ యొక్క నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు క్యాలిసల్ఫ్. ఈ మందు కూడా డెండ్రఫ్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది. డెండ్రఫ్ అనేది ఎల్లో కలర్లో రాలుతున్నప్పుడు ఈ యొక్క మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల హోమియో మందులు ఈ యొక్క డెండ్రఫ్ సమస్యకు ఉపయోగపడుతుంటాయి. ఈ మందులు వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా సమస్య అనేది ఆరంభ దశలో 30 పొటెన్సీలో ఎంచుకున్న మందును ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 1 వారం నుంచి 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4-5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గినట్టయితే వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క చుండ్రు సమస్య నివారణకు, అలాగే ఎయిర్ ఫాలింగ్ సమస్య నివారణకు కూడా హోమియో వైద్యంలో ఆర్నికా, జబోరంది ఆయిల్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తుంటాయి. ఆర్నికా అనే ఆయిల్ను ఎక్కువగా ఎయిర్ ఫాలింగ్ ఉన్న సందర్భంలో వాడుకోవచ్చును. అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్నప్పుడు జబోరంది అనే ఎయిర్ ఆయిల్ను వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఇలా హోమియో వైద్యంలో ఆర్నికా ఆయిల్, అలాగే జబోరంది హెయిర్ ఆయిల్స్ను వాడుకోవడం వల్ల ఈ యొక్క చుండ్రు సమస్య, అలాగే ఎయిర్ ఫాలింగ్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.